ప్రైజ్ లార్డ్. ఇది నా వాగ్దానము. యెషయా 49:25. నీతో యుద్ధము చేయి వారితో నేను యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేను రక్షించదను. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. మనము దేనితో అయితే యుద్ధం చేస్తూ ఉన్నామో వాటిని అన్నిటి నుండి మనల్ని రక్షించి, మన యొక్క బిడ్డల్ని రక్షించి దేవుడు నడిపిస్తాను అంటూ ఉన్నారు. మనము దేనితో యుద్ధం చేస్తూ ఉన్నాము? మన యొక్క జీవితాలలో ఆర్థిక పరిస్థితితో యుద్ధం చేస్తూ ఉన్నామా? మరి వివాహాలు జరిగి అనేక విషయాలలో యుద్ధం చేస్తూ ఉన్నామా? అలాగే మన జీవితంలో ప్రతి విషయంలో కూడా ఎంతగానో మనకి వ్యతిరేకముగా ఉన్న పరిస్థితుల అన్నిటినీ కూడా మనము యుద్ధం చేస్తూ ఉంటాము. అయితే దేవుడు ఇది నమున అంటూ ఉన్నారు, మీరందరూ భయపడవద్దు, వాటిని నేను విడిపించి ఆ యొక్క యుద్ధమును అన్నిటినీ కూడా నేను తీసివేసి మిమ్మలను, మీ యొక్క బిడ్డలను రక్షిస్తాను. ఎల్లప్పుడూ కూడా మీరు సంతోషముగా ఉంటారు. ఆ యుద్ధములు అన్నిటినీ కూడా తీసివేసి నేనే వాటితో యుద్ధం చేసి వాటిని అన్నిటినీ కూడా తొలగిస్తాను అంటూ ఉన్నారు. మనము ఎందుకు భయపడుతూ ఉన్నాము? దేనికి అధైర్యపడుతూ ఉన్నాము? మనము ఎప్పుడూ కూడా అధైర్యపడకూడదు. మన జీవితంలో యుద్ధముగానే ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు అలాగే ఉంటాయి. మన బిడ్డలకి మనకి ఉన్న పరిస్థితులను బట్టి యుద్ధముగానే ఉంటాయి. అయితే మన జీవితంలో ఆయన కృప ఉన్నది, యేసయ్య మనకి ఉన్నారు. మన యుద్ధము అంతా కూడా ఆయనే సమాప్తము చేస్తారు అని మనము విశ్వాసముతో సాగితే గనక మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఆయన తోడుగా ఉండి మన బిడ్డలకి మనకి సహాయం చేసే దేవుడుగా ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలో మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనిచున్నది, ఆయనే మనకు సహాయము, మనకు కేడమునై ఉన్నారు. అవునండి, మన ప్రాణము ఎప్పుడు కూడా ఆయన వైపు కనిపెట్టుకొని ఉంటే కనుక దేవుడే మనకి సహాయకుడుగా, మనకి కేడమునై ఉన్నారు. కాబట్టినే ఆ కేడములో మనము దాక్కుని ఎల్లప్పుడూ కూడా మన యుద్ధములో మనము సురక్షితముగా నెమ్మదిగా ఉండడానికి దేవుడు మనకి సహాయం చేస్తానని ఈ దినమున దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నారు. మన ప్రాణము కొరకు అంటూ ఉన్నారు. ఎల్లప్పుడూ కూడా మన ప్రాణమును నెమ్మది దయచేస్తారు, మనకి ఎల్లప్పుడూ కూడా సంతోషాన్ని దయచేస్తారు. మన యొక్క హృదయాలలో కృంగిపోయిన స్థితి నుండి లేవనెత్తుతానని ఈ దినమున దేవుడు సెలవిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినములు చేసుకుంటున్నారు. అందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో ఆయన కృప, ఆయన కనికరము, ఆయన యొక్క దీవెన, దేవుని యొక్క ధననిధి మీకు అనుగ్రహింపబడునుగాక. ప్రార్థించుకున్నామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభు, మీ కృపా కనికరస్తాను బట్టి అవును నాయన, మేము చాలా వాటితో యుద్ధం చేస్తాము నా ప్రభు. మా జీవితం అంతా కూడా యుద్ధమే నా ప్రభు. ఈ లోకంలో ఉన్నవాడు ఎప్పుడు కూడా మమ్మల్ని నశింపచేయాలని, మమ్మల్ని ఎంతగానో అధైర్యపడాలని నేను చూస్తూ ఉంటాను నాయన. అయితే నాయన, మమ్మల్ని బలపరిచే దేవుడివి, మమ్మల్ని ఎంతగానో లేవనెత్తువాడివి నా ప్రభు, మాకు సహాయం చేసే దేవుడివి నా ప్రభు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ కూడా నిండారుగా దీవించండి, ఆశీర్వదించండి. మా కొరకు ప్రార్థించమన్న వారిని నా ప్రభు, వారి జీవితంలో, వారి బిడ్డల భవిష్యత్తులో, వారి ఆరోగ్యంలో, వారి చేయ పనుల్లో నాయన ఇంకా ఏది కావాలనుకుంటున్నారో అవన్నీ సహాయం చేయండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి నా ప్రభు. స్వస్థపరిచి యెహోవా నేనన్నారు, మీ కృప చూపించండి. ఆయన బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి, బిడ్డలకి సుఖమైన కాన్పులు దయచేయండి, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి యేసయ్య నా ప్రభు. ఎవరైతే నా ప్రభు అనారోగ్యంతో ఉండి మీకు మొరపెడుతూ ఉన్నారో వారందరినీ లేవనెత్తండి నా ప్రభు. చక్కటి ఆరోగ్యాలు దయచేయండి నా ప్రభు. ఎవరైతే నాయన వస్త్రాల కోసం ప్రార్థిస్తూ ఉన్నారో వారికి వస్త్రాలు దయచేయండి నా ప్రభు. నాయన నా తండ్రి, ఏ పరిస్థితిలో ఉన్నారో వారికి నాయన
నాయన మీరే మీ యొక్క కృపని అనుగ్రహించండి నా ప్రభు. యేసయ్యా, ఏ గృహములో నా ప్రభు ఎటువంటి కలత ఉన్నదో, ఎటువంటి బాధ ఉన్నదో అవన్నీ కూడా మీరే తొలగించి సహాయం చేయమని కోరుకుంటున్నా. యేసయ్యా నాయన నా తండ్రి, ఎవరైతే నా ప్రభు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి జ్ఞానం ఇచ్చి నా ప్రభు చక్కటి జ్ఞానంతో ఉద్యోగాలు సంపాదించుకోవడానికి సహాయం చేయండి. ఫారెన్లో నా ప్రభు ఉంటున్న బిడ్డల్ని నా ప్రభు సురక్షితంగా చక్కగా ఉండడానికి సహాయం చేయండి నా ప్రభు. వారు రాకపోకలను తోడై ఉండండి నా ప్రభు. వారు ఉన్న పరిస్థితులన్నీ కూడా చక్కపరచండి. వారి చుట్టూ మీ కృపని నాయన నా తండ్రి ఉంచండి నా ప్రభు. 190 దేశంలో నా ప్రభు, నా దేశం నాయన సురక్షితంగా ఉండడానికి సహాయం చేయండి. ఆ బిడ్డ నాయన ఎటువంటి తొందరపాటు లేకుండా సహాయం చేయండి నా ప్రభు. ఎవరికి కరోనా రాకుండా సహాయం చేయండి. ఏ బిడ్డ కూడా ఎటువంటి బాధ ఇబ్బంది పడకుండా సహాయం చేయండి నా ప్రభు. మీ కృప ఎల్లప్పుడూ కూడా భూమి మీద నిలిచి నా ప్రభు ప్రతి ఒక్కరూ యేసే దేవుడు రక్షకుడు అని తెలుసుకుని నాయన మీ యందు ఆనందించడానికి సహాయం చేయమని కోరుకుంటూ ప్రతి బిడ్డను మీ పాదాల దగ్గర పెడుతూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. God bless you.